కోనసీమ జిల్లాలలో వైసీపీకి ఊహించని పరిణామం ఎదురైంది. అమలాపురం వైసీపీ యువజన నేత వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా చేశారు. సుభాష్ రేపు మండపేటలోని రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. తన వెంట వైసీపీ నుంచి టీడీపీలోకి 5,000 మంది చేరుతున్నట్టు వెల్లడించారు. రాజీనామా ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీలో అడుగడుగున అవమానాలే అంటూ వెల్లడించారు. స్థానిక వైసీపీ నాయకత్వం గత ఏడాది కాలంగా తన కుటుంబాన్ని వేధింపులకి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తానని చెప్పారని, చాలా డబ్బులు ఖర్చు పెట్టించారని, చివరి నిమిషంలో మాట మార్చారని ఆరోపించారు. వైసీపీ అధిష్టానం నుంచి పదవి ఇస్తే మంత్రి విశ్వరూప్, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అడ్డుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వైసీపీలో కొనసాగేదే లేదని సుభాష్ పేర్కొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ వెన్నంటే ఉండి ఒక సామాన్య కార్యకర్తగా అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా వచ్చాం. మొన్నసారి 2014 ఎలక్షన్లో పార్టీ ఓటమి చెందింది. అయినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ వెన్నంటూ ఉండటం, పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ, మేమెన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీ వెన్నంటే ఉన్నాం. మరి ఈసారి 2019లో వైఎస్ఆర్సీపీ గెలవడం, మరి ఆ గెలుపులో కీలక పాత్ర నేను వహించడం మీ అందరికీ తెలిసిందే. మరి మా తల్లి గారికి చైర్మన్ కావాలి అని వెళ్ళినప్పుడు పూర్తి భరోసా ఇచ్చి ఆ ఖర్చు అంతా మా చేత పెట్టించి మరి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే రోజున ఇంకొక 6 నెలల్లో, సంవత్సరంలో మీ తల్లి గారిని రీఎలెక్ట్ చేస్తాం చైర్మన్గా మాట ఇవ్వడం జరిగింది. పార్టీ పెద్దలందరూ కూడా అది నెరవేర్చలేదు. ఈలోగా ఈ కోనసీమ అల్లర్ల కేసులు రావడం, మరి అధిక సంఖ్యలో ఈ కేసుల్లో కార్యకర్తల్ని, అలాగే వివిధ కులాల కుర్రవాళ్ళని కూడా అధిక సంఖ్యలో ఈ కేసుల్లో ఇరికించడం, ఎంతమంది ఉన్నామని తెలియని అయోమయంలో వేల సంఖ్యలో ఊళ్ళు వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి ఊళ్ళు బయటికి వెళ్ళిపోవటం, మరి సిగ్నల్స్ డౌన్ చేసేయటం, అరెస్ట్ చేసి విపరీతంగా కొట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత నేను బయటకు వచ్చి మరి పార్టీతో మాట్లాడి మరి మాకు చాలా అన్యాయం జరిగింది, అమాయకులు అధిక సంఖ్యలో ఇరుక్కుపోయారు, మరి ఈ నేపథ్యంలో ఈ కేసులు ఎత్తివేయాలని పోరాటం జరిపాం. మరి ఆ నిజ నిర్ధారణ అనేది తేల్చి అధిక సంఖ్యలో అమాయకులే ఉన్నారు, ఇదంతా పోలీసుల వైఫల్యం అని మరి స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మరొకసారి మేము మోసపోదలుచుకోలేదు, మరొకసారి 5 సంవత్సరాలు వాళ్ళని మోయలేము, మేము వాళ్ళని పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రీఎలెక్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది. దాన్ని పెడచోవును పెట్టారు. ఆ పెడచోవును పెట్టిన కారణంగా మేము అందరం కూడా ఈ రోజున పార్టీ నుంచి వీడతా ఉన్నాం. నేను, నా తల్లి గారు కానీ, దొంగశ్రీని గారు కానీ, అలాగే అడప సత్యబాబు గారు కానీ, అలాగే రాయుడు విష్ణు గారు కానీ, గుత్తుల ప్రసాద్ గారు కానీ, అలాగే ఉడుపుడి సామ్రాట్ గారు కానీ, ఇలాగా అనేక మంది పార్టీని వీడెళ్తూనే ఉన్నాం. మరి ఇంకా కొంత పెద్దలతో అందరితో సంప్రదించి ఏ పార్టీ అనేది ఈరోజు మంచిది కాదు కాబట్టి రేపు ప్రస్తావిస్తాం.